రాగి పిండి అప్పచ్చులు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి పిండి అప్పచ్చులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, పింక్ సాల్ట్ తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, మునగాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. రాగి పిండి అప్పచ్చులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. సో బేసిక్గా రాగి పిండి గురించి చెప్పాలి అంటే ఇక రాగి పిండి అనేది అన్ని రకాలు అన్ని వయసుల వారికి చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక పదార్థం. సో మంచి కాల్షియము, మంచి జింక్, ఐరన్ అధికంగా ఉంటాయి. బరువు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అధిక రక్తపోటు తగ్గిస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా కొంతమంది అనిమిక్గా ఉంటారు, అంటే కొంచెం బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్ కౌంట్ని పెంచడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలా ఓవరాల్గా రాగి అనేది రాగి జావ రూపంలో రాగితో రకరకాల పాయసాలు తయారు చేసుకుంటాము, రాగి పిల్లలకు పెడుతూ ఉంటాము. ఇలా బోల్డ్ రకాల రాగి ఐటమ్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఓకే, సో మరి ఈరోజు ఏంటి అంటే రాగి ఈ మునగాకు కాంబినేషన్తో. మునగాకు కూడా మంచి కాల్షియం అండి, అందుకే ఆడవాళ్ళకి కంపల్సరీ అబోవ్ 100% మునగాకు పొడి తినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకి ఎముకలు, నడుము, డెలివరీ తర్వాత చాలా మందికి అందరికీ జనరల్గా కూడా మొత్తం బాడీ స్ట్రక్చర్ మారిపోతుంది, లూజ్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటి అంటే మునగాకు పొడి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇలా ఇంత మంచి ఇంగ్రీడియంట్స్తో ఈరోజు మనము రాగి పిండి అప్పచ్చులు తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఈ మిక్సింగ్ బౌల్లో ముందుగా రాగి పిండి వేసేసుకుందాం. అంటే మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అదే కదా. సో రాగి పిండి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకుందాం. దానికి సమానంగా అనుకోవచ్చు వరిపిండి. సో మంచి కరకరలాడుతూ రావాలంటే మనం వరిపిండి వాడుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మునగాకు ఎంత మరీ ఎక్కువగా కప్ తీసుకున్నాక మొత్తం వేసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఇలా చక్కగా కొంచెం ఇలా చిదిమేసి మనము కొంతవరకు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర. నిప్పట్లు అంటారు కదండి చాలా మంది బేసిక్గా. సో నిప్పట్లు, అప్పచ్చులు అంటే అవన్నీ అవే కేటగిరీలోకి వస్తాయి. అప్పాలు ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా పిలుచుకుంటూ ఉంటారు యాక్చువల్గా. ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. సో దీనికి సరిపడా ఉప్పు. ఆ తర్వాత నువ్వులు, సో హై ఇన్ కాల్షియం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం మనం కారం కూడా వేసుకుంటున్నాము. సో దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర. చాలా సులభం అండి. ఇప్పుడు పిల్లలు ఇంటికి వచ్చి నాకు ఏదైనా ఆకలిస్తోంది కావాలి అంటే గనక 100% మీరు ఇది చేసి వాళ్ళకి పెట్టచ్చు. సో మునగాకు ఉంటే మునగాకు, ఇంకేదైనా ఆకుంటే ఇంకా వేరే అట్లా ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. సో దీంట్లో మనం ఎంతవరకు నీళ్లు పోయాలంటే మనకు అప్పాల పిండి తెలుసు కదా ఎలా ఉంటుందో, గట్టిగా పూరి పిండిలాగా అనుకోవచ్చు. వేడి నీళ్లు పోసినా కూడా మంచిదే. ఫస్ట్ కొంచెం చూసుకొని కలుపుకుందాం. సో దీంట్లో మీరు కావాలంటే ఎక్స్ట్రాగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, మసాలా పొళ్ళు ఇలా కొంచెం దీన్ని ఇంకో రకంగా టేస్ట్గా మార్చుకోవాలనుకుంటున్నారు అంటే మీరు అలా కూడా మార్చుకోవచ్చు. మనం ద బేసిక్ అనమాట, అంటే సాత్వికంగా చెప్తాము. సో దాంట్లో మీరు మార్పులు చేర్పులు మీకు తగ్గట్టుగా మీ ఇంట్లో వాళ్ళ రుచికి తగ్గట్టుగా చేసుకోవచ్చు. కాకపోతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ని మాత్రం మిస్ అవ్వకూడదు. అది సో ఇలా మనం పిండి తయారు చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. అంటే ఈ పెనం మీద మనము చక్కగా అటు ఇటుగా కాల్చుకుంటాం అనమాట. డీప్ ఫ్రై ఏం చేయట్లేదు. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇప్పుడు పెనం వెలిగించేసుకున్నాం కాబట్టి అది కొంచెం మనకు వేడయ్యేలోపు ఇది అప్పచ్చులు ఏం చేయాలంటే ఫస్ట్ చేతికి కాస్త నెయ్యో నూనె రాసుకొని ముందు చేతికి కాస్త పిండి తీసుకుందాం. మరీ ఇలా రావుగా రాకూడదు, మరీ సన్నగా రాకూడదండి.
సో చేతికి కాస్త నెయ్యి రాసుకుంటూ ఉండాలి, లేకపోతే అతుకుపోతుంది. మనం అప్పాల షేప్ మనందరికీ తెలుసు కదా, సో ఆ షేప్లో చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో మనకు బటర్ పేపర్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుందండి, అసలు మనకి షేప్ అవుట్లు కాకుండా నీట్గా వస్తుంది అనమాట. ఓకే, సో దీని మధ్యలో చక్కగా ఇలా కన్నం పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, పెట్టుకోకపోవచ్చు కూడా, మీ ఇష్టం అండి అది. సో దీన్ని చక్కగా ఇలా పెనం మీద వేసేసుకుందాం. అదేవిధంగా ఇంకోటి కూడా తయారు చేసుకుందాం. సో దీన్ని మనము నేతితో 2 వైపులా కాల్చుకొని తయారు చేసుకుంటున్నామండి. ఎప్పుడూ కూడా ఇలాంటి ప్లాస్టిక్ పేపర్లు, బటర్ పేపర్లు మనకు ఇటువంటివి షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తాయి. ముఖ్యంగా రాగి అనేది ఏంటంటే అండి, ఎప్పుడు విడిపోయే తత్వం ఉన్నటువంటి ఒక పిండి. అది ఎవ్వరు చేసినా కూడా ఖచ్చితంగా విడిపోతుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే ఇలాంటి పేపర్స్ మీద చేసుకోవాలన్నమాట, బటర్ పేపర్స్ మీద. ఇంకొకటి చేస్తానండి. సో ప్రతి ఒక్కరి ఇంట్లో బటర్ పేపర్ మనకు అన్ని ఆన్లైన్ సైట్స్లో దొరుకుతుంది. సో హాయిగా పర్చేస్ చేసుకొని పెట్టుకుంటే ఇటువంటివి ఏవి చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని చక్కగా నెయ్యి వేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవడమే. సిమ్లోనే పెట్టుకోవాలండి ఎప్పుడు. ఇటువంటి వాటికి ఎప్పుడు కూడా ఏంటంటే లోపల మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి లోపల కూడా సమానంగా మనకు కాలాలి అంటే మనం 100% సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. అంటే అఫ్కోర్స్ మనం పలచగానే చేసుకున్నాం అనుకోండి, అయినప్పటికీ కూడా ఎక్కడా పచ్చి లేకుండా ఉండాలి అంటే మనం సిమ్లోనే చేసుకుంటే బాగుంటుంది. సో ఇది 2 వైపులా ఇలా నేతితో కాల్చుకోవాలి. అప్పుడు మన అప్పచ్చులు రెడీ అయిపోయినట్టే. మనం చక్కగా రాగి పిండి అప్పచ్చులు వేసేసుకున్నాము, నేతితో 2 వైపులా కాల్చేసుకున్నాం కూడా. చూసారా, అంటే మీకు ఇక్కడ మంచి ఇట్లా రఫ్గా, అంటే ఇక్కడ చక్కగా గరుగ్గా అయిందనమాట. బియ్యం పిండి కూడా వేసాం కదా, సో అందుకే ఏంటి అంటే క్రిస్పీగా వస్తుంది. సో మన ప్లేట్ కూడా రెడీగా ఉంది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. సర్వ్ చేసేసుకుందాం ఇంకా. అండ్ దీనికి మనం కాంబినేషన్లో ఇలా చక్కగా పెరుగు చట్నీ ఉపయోగిస్తున్నాం అనమాట. అంటే మీకు కొంచెం స్పైసీగా కావాలి అంటే మీరు ఏదైనా ఆవకాయ లేకపోతే ఏదైనా పచ్చడి అలా వాడుకోవచ్చు. లేదు కొంచెం కమ్మగా ఉండాలి అంటే రాగికి ఎప్పుడు కూడా పెరుగు సూపర్ కాంబినేషన్ అండి. సో మీరు ఇలా కూడా టేస్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనుకోండి అఫ్ కోర్స్. సో చూసారు కదా రాగి పిండి అప్పచ్చులు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి పిండి అప్పచ్చులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, పింక్ సాల్ట్ తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, మునగాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. రాగిపిండి అప్పచ్చులు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రాగిపిండి, వరిపిండి, మునగాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, తరిగిన ఉల్లికాడలు, పింక్ సాల్ట్, నువ్వులు, కారం, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ముద్దను చిన్న ఉండలాగా తీసుకుని బటర్ పేపర్ పై అప్పచ్చుల్లాగా ఒత్తుకొని తవ్వాపై వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగిపిండి అప్పచ్చులు రెడీ.